ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులందరికీ మా అందరి తరపున మా భీమిలి నాయకులు కార్యకర్తలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి। ఈరోజు ఈ ఛాయ్వాలా ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। వీటికి సహకరించిన మా త్రిశూల్ టీం మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం। ఎన్నో కార్యక్రమాలు ప్రవాస భారతీయులై ఉండి ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు। ఎన్నో రకరకాల కార్యక్రమాలు కూడా పెట్టారు। మా సంక్రాంతి సంబరాలు అలా ముత్యాల ముగ్గుల పోటీల కార్యక్రమాలు చేయడం జరిగింది। ప్రజల మధ్యకి మన గాజు గ్లాస్ గుర్తు తెలిసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు। దీనికి ఆర్గనైజ్గా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ టీం ప్రతి నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। నిన్న పెన్నుతి నియోజకవర్గంలో చేసాం, ఇవాళ మన భీమిలి నియోజకవర్గం అలాగే ఆనందపురం గ్రామంలో చేయడం జరిగింది। రేపు మన సౌత్ నియోజకవర్గం ఫిషింగ్ హార్బర్ ఆదివారం కాబట్టి ఫిషింగ్ హార్బర్ చాలా రద్దీగా ఉన్న స్థలం కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నాం। దీనికి జన సైనికులందరూ కూడా ప్రతి ఏరియా నుంచి కార్యకర్తలందరూ కూడా రావడం జరుగుతుంది। చాలా మంచి స్పందన ప్రజల్లో నుంచి। ఈ గాజు గ్లాస్ గుర్తు సామాన్యుడి తాలూకు గుర్తు అండి, జనసేన పార్టీకి వచ్చిన గుర్తు। ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో వందల కోట్లు విలాసమైన జీవితాన్ని వదులుకొని పవన్ కళ్యాణ్ గారు సినిమాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సుఖ సంతోషాలు వదులుకొని మన పేద ప్రజల కోసం సామాన్యుడి బతుకు బాగుండాలని చెప్పి ఆయన మన ప్రజల మధ్యకు వచ్చారు। ఇవన్నీ మనం తెలుసుకొని ఆయన పెట్టిన మేనిఫెస్టో చాలా అద్భుతమైనదండి। ఈ రోజు వరకు ఏ ఒక్క పార్టీ కూడా పెట్టలేదు। మన అకౌంట్లో రేషన్ బదులుగా 2500 నుంచి 3500 వరకు జమ చేస్తున్నారంటే నాణ్యం లేని సరుకులు తినే కన్నా స్వయంగా మనకు నచ్చిన సరుకులు మనం కొనుక్కునే విధంగా ఆయన అంత మంచి అద్భుతమైన భావజాలంతో వచ్చారు। ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ వచ్చేప్పుడు ప్రతి నాయకుడు వస్తాడు, ఓటుకి 500 రూపాయలు ఇచ్చి మనల్ని దాన్ని మభ్య పెట్టడానికి చూస్తాడు। మనం ఒక్కరోజు కోసం చూసుకుంటాం, 5 సంవత్సరాలు వస్తాం, మన భవిష్యత్తును చూసుకుంటాం। మన నెలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎంత 1000 రూపాయలు, అలాగే అకౌంట్లో 2000 నుంచి 3500 వరకు వేస్తారు। అంటే నెలకు మనకు వచ్చే ఆదాయం 4000 రూపాయలు ప్రభుత్వం నుంచి మన పార్టీ వస్తూ వస్తుంది। అలాగా సంవత్సరానికి మనకు వచ్చేది 48,000, 5 సంవత్సరాలకి 2,50,000 దాదాపు మన ప్రభుత్వం నుంచి స్వయంగా మనమే పొందుతున్నాం। ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన జనసేన పార్టీకి ఓటేసి మనం గెలిపిస్తే మన నాయకుడు ఇంతవరకు ఆయన చేసిన కార్యక్రమాలు పదవిలో లేకుండానే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఉద్దానం కిడ్నీ సమస్యను ఈరోజు తీర్చారంటే ఆ యొక్క చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు। అలాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు పదవిలో లేకుండా। పదవిలో ఉంటే ఏ విధంగా చేస్తారనేది మనమే గుర్తించి ఆయన గెలిపించి గాజు గ్లాసుకు ఓటేసి మనం గెలిపించాల్సిందిగా కోరుతున్నాం। జనసేన మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, జనసేన గుర్తు। సీఎం కళ్యాణ్ గారు వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం। సామాన్యుడి గుర్తు, సామాన్యుడి గుర్తు, సామాన్యుడి పార్టీ జనసేన, సామాన్యుడి పార్టీ సామాన్యుడి పార్టీ। ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి। అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।